హాయ్ ఫ్రెండ్స్. అసలు కళ్యాణ్ తనూజ దగ్గరగా ఉంటే, కళ్యాణ్ తనూజ ఒక చోట కనపడితే కళ్ళల్లో నిప్పులు పోసుకునే బ్యాచ్ ఎక్కువైపోయారనమాట. మొన్న జరిగినటువంటి ఏదైతే ఒక ఇష్యూ ఉందో ఆ ఇష్యూ గురించి నేను ఒక క్వశ్చన్ అడిగాను అందరినీ నిన్న పెట్టిన వీడియోలో. అది ఏంటి, దాని గురించి చెప్పండి అని నన్ను అడిగితే అందరూ నాకు చెప్పింది ఏంటంటే, కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే, కళ్యాణ్ సినిమాకి సంబంధించిన హీరోయిన్ రాకుండా ఆ ఈవెంట్కి ఓన్లీ తనూజ రావడం వల్ల కడుపు మండిపోయి చేశారన్న విషయం బయటకు వచ్చింది. కడుపు మండి కొంతమంది వాళ్ళిద్దరిని కలిపి చూసే దానికి కూడా సిద్ధంగా లేని కొంతమంది, కళ్యాణ్ తన ఫ్యాన్స్ ఏదో అనేశాడు కాబట్టి కళ్యాణ్ తన ఫ్యాన్స్ అంటే చులకరంగా చూస్తున్నాడు, తన ఫ్యాన్స్ని తక్కువ చేసి చూస్తున్నాడు కాబట్టి తనకి సపోర్ట్ చెయ్యొద్దు అని చెప్పేసి అంటున్నారనమాట అని ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారంట. ఇది నాకు తెలిసింది. అక్కడ జరిగిన గొడవ ఏంటో అదంతా నాకు అనవసరం. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, ఆడియన్స్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ. సో దీని మీద నేను స్పందించాలి అనుకుంటున్నప్పటికీ కొంతమంది అవసరమా బ్రదర్, వదిలేయచ్చు కదా, అవసరమా అన్న వదిలేయచ్చు కదా, అయిపోయింది కదా అని అంటున్నారు. సరే అయిపోయింది, కానీ నాకు స్పందించకపోతే మనసు ఒప్పదు. అలా దుష్ప్రచారం చేసేవాడిని తిట్టకపోతే మనసు ఒప్పదు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, అగ్ని పరీక్ష స్టార్ట్ అయిపోయింది, దాని ఎపిసోడ్స్ కూడా రన్ అవుతున్నాయి. ఇంకా దేనికి ఇంత కక్ష నాకు అర్థం కాదు. ఒక్కొక్క 10 రోజులు ఉంటే నెక్స్ట్ సీజన్ 10 స్టార్ట్ అయిపోద్ది. సీజన్ 10 స్టార్ట్ అయిన తర్వాత కూడా, స్టార్ట్ అయిన టైంలో కూడా ఇంకా వదలకపోతే, ఇంకా వీళ్ళు మారకపోతే ఇంకెప్పటికి మారుతారు? ఇంకా బతకనివరా? తనూజాని కళ్యాణ్ని కలిసి ఉండనివరా? మళ్ళీ ఏదో ఇది తనూజ కళ్యాణ్ ఏదో ప్రాజెక్ట్ చేస్తుందంట కాబట్టి దాని మీద కూడా నెగిటివ్ స్టార్ట్ చేశారు. ప్రాజెక్ట్ చేస్తుందో లేదో తెలియదు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ప్రాజెక్ట్ చేస్తుందేమో అని చెప్పేసి నెగిటివ్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళ మోటివ్ ఏంటంటే, కళ్యాణ్ మూవీ సక్సెస్ అయిపోయింది. ఒకటి మర్చిపోయాను, కళ్యాణ్ మూవీ ఫ్లాప్ అని చెప్పేసి కూడా కొంతమంది కూస్తూ ఉన్నారనమాట. అంటే ఈటీవీలో 1000 వ్యూస్ వచ్చినా సరే ట్రెండింగ్లోకి వచ్చింది, ఆటోమేటిక్గా ట్రెండింగ్లోకి వచ్చేస్తుంది, నెంబర్ 1 ట్రెండింగ్లోకి. ఎందుకంటే ఈటీవీని అంత వరస్ట్ యాప్ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారనమాట కామెంట్స్లో. సో కాబట్టి మీరు చెప్పండి నాకు, ఈటీవీ విన్ అనేది ఎలాంటి యాప్, అక్కడ ఏది వైరల్ బాగా అయింది, ఎలాంటి సినిమాలు వస్తున్నాయి మీరు చెప్పండి నాకు. కింద కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటిదాకా ఎలాంటి సినిమాలు వచ్చినాయి, ఇక పైన ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి, అది ఏ రేంజ్లో అది క్లిక్ అయింది మీకు తెలుసు కదా, కొంతమందికి మన ఫ్యాన్స్కి తెలుసు కదా. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ అయితే చేసి చెప్పండి అమ్మా. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి తెలియాలి, ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఎలాగైతే ఏ విధంగా సక్సెస్ అని చెప్తున్నాము, ఏ క్రైటీరియాతో చెప్తున్నాము, దేని బేస్ చేసుకుని చెప్తున్నామో క్లియర్గా చెప్తాను మీకు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఉన్న ఇన్స్టాగ్రామ్లోకి ఎవరైనా వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఏ విధంగా ఎలాంటి సక్సెస్ అయింది, ఏ విధంగా సక్సెస్ అయిందో మీరు చెప్తే నేను దాన్ని బట్టి ఒక వీడియో చేస్తాను, అది ఏ రేంజ్ సక్సెస్ అనేది. ఓకేనా? ఇక లేకపోతే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని ఒక మాట అడుగుతాను. ఖచ్చితంగా రేపు మాపో ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఈటీవీ విన్లో ఎంత సక్సెస్ అయింది, ఈటీవీ విన్ వాళ్ళకి ఎంత వచ్చింది ప్రాఫిట్ అనేది క్లియర్గా చెప్తాను. సరే, దాని సంగతి పక్కన పెడితే, ఇక పైన కళ్యాణ్ తనూజ కలిసి ఉండాలి, కలిసి ఉండకూడదు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా కళ్ళల్లో నిప్పులు పోసుకునే రోజులు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు తనూజ కళ్యాణ్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు పుకార్లు అయితే వస్తున్నాయి. అది నిజమయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఎందుకంటే కళ్యాణ్ మొన్ననే చెప్పాడు ఆ ఒక ఈవెంట్లో, ఖచ్చితంగా తనూజతో చేసే అవకాశం ఉంది, మంచి ప్రాజెక్ట్ అయితే చేస్తామని చెప్పాడు కళ్యాణ్. సో కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళని విడగొట్టలేరు, ఎప్పటికీ వాళ్ళని విడగొట్టలేరు, ఇదైతే ఖచ్చితం. కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు చేసే పనులకి నాకు చిరాకు పుట్టి మిమ్మల్ని తిట్టకపోతే నా మనసు ఒప్పుకోదు, నా నోరు ఊరుకుండదు. మీ బేకార్ బ్యాచ్ని తిట్టకపోతే నా నోరు ఊరుకోదు. కాబట్టి వీడియో చేస్తున్నాను అంతే. మిమ్మల్ని తిట్టడానికి చేస్తున్నాను, మీ నెగిటివ్ బ్యాచ్ని మొత్తాన్ని. మీరు దయచేసి వదిలేయండి, అవసరం లేదని అనద్దు దయచేసి. మీరు వదిలేయండి, నేను వదిలేయను. మీరు వదిలేయండి, నేను వదలను. నేను వాళ్ళని తిట్టడమే నా పని. కళ్యాణి తనూజని నెగిటివ్ చేసేవాడిని తిట్టడమే నా పని. ఓకేనా? దట్స్ ఇట్.